ఒక కుండలో పాత మట్టి, కొద్దిగా పశువుల ఎరువు, కొంచెం కంపోస్ట్, చిటికెడు బూడిద ఇవన్నీ కలిపితే మొక్కలు ఎందుకు నవ్వుతూ పెరుగుతాయో తెలుసా? ఈరోజు నేను చెప్పబోయే రహస్యము మీ మొక్కలు పచ్చగా, బలంగా, అందంగా మార్చగలవు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ నమస్తే. మొక్కలు మన ఇంటి అలంకారం మాత్రమే కాదు, మన జీవితానికి ఊపిరన్నమాట. అయితే చెట్లు నాటినవాడు నీడనిస్తాడు, మొక్క పెంచినవాడు ఆనందాన్ని పంచుతాడు అనే సామెత ఎంత గొప్పదో ఆలోచించండి. ఈరోజు ఒక కుండలో సరైన మట్టి మిశ్రమం ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. అయితే నేను పాత మట్టిని కొత్త మట్టిలాగా ఎలా మార్చుకోవాలో, ఎలా మార్చుకొని మొక్కను పెంచుకోవాలో నేను డీప్గా చెప్తాను. అయితే మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, మీకు విలువైన విషయాలు దొరుకుతాయి అన్నమాట. ఇంకొకటి, కొంచెం మట్టితోటి, అంటే మనకు సిటీలో ఉంటాం కాబట్టి కొంచెమే మట్టి ఉంటుంది, కానీ కుండీకి సరిపోయే మట్టిలాగా ఎలా మార్చుకోవాలో గినంగా నేను ఈ విషయాలు మీకు పూర్తిగా తెలుస్తాయి అన్నమాట, డీటెయిల్స్గా. పాత మట్టిలో ఇప్పటికే సూక్ష్మజీవులు ఉంటాయి. అయితే నేను మార్నింగే పాత మట్టిని మొత్తము ఎండకేసుకున్నాను అనమాట. ఎండకేసుకొని కొంచెం ఆరబెట్టుకున్నాను, ఎందుకంటే ఏదైనా బ్యాక్టీరియా ఉంటే గినంగా చనిపోవడానికి. అయితే ఇంకా కొంచెం ఎరువుని గినంగా ఎండబెట్టుకున్నా, వర్షానికి తడిసింది కాబట్టి. చూడండి, మంచి మట్టిలో ఇలా వస్తాయి అన్నమాట కాయలు. అవి మొక్కలకు అవసరమైన పోషకాలను తయారు చేస్తాయి, కానీ పూర్తిగా పాత మట్టి అయితే ఉపయోగించకూడదు, ఎందుకంటే కాలక్రమంలో దాని శక్తి తగ్గిపోతుంది. వాడిన నేలకు విశ్రాంతి కావాలి అనే మాటలు రైతులు చెప్తూ ఉంటారు. ఇకపోతే పశువుల ఎరువు మొక్కలకు సహజ ఆహారం అన్నమాట. ఇందులో నత్రజని ఉంటుంది, భాస్వరం ఉంటుంది, పొటాషియం వంటి ముఖ్య పోషకాలు ఉంటాయి. ఈ ఎరువు వేళ్ళను బలపరుస్తుంది. ఇకపోతే ఆవు ఉన్న ఇంటికి ఆహారము, ఎరువు ఉన్న మట్టికి జీవం అన్నమాట. ఇది పాత వాళ్ళు అనేటోళ్ళు అనమాట ఈ మాట. నాకు ఇప్పుడు గుర్తుకు వచ్చింది, అందుకే అంటున్నా. వంటింటి వ్యర్థాలతోటి తయారైన కంపోస్ట్ బంగారంతో సమానం. ఎండిన ఆకులు, కూరగాయ తొక్కలు, పండ్ల తొక్కలు కలిపి మొక్కలకు అమృతంలాగా తయారవుతాయి అన్నమాట. చెత్తగా కనిపించే మొక్కలకు సంపదగా మారుస్తుంది అన్నమాట. ఇకపోతే చెక్కల బూడిదలతో పొటాషియం ఎక్కువగా ఉంటుంది. మీ ఇంట్లో ఏమైనా చెక్క బూడిద ఉంటేనంగా అది గినంగా పడేయకండి. చూడండి, ఇంక మట్టిని ఆరబెట్టుకున్నా మార్నింగే, అంటే పాత కుండీలో మట్టి అన్నమాట ఇది. ఇకపోతే నేను అన్ని కూరగాయలన్నీ ఒక డస్ట్బిన్ లాంటి దాంట్లో వేసి పెట్టుకున్న, కొంచెం మట్టి కలిపి. అది పొడిగా అయిపోయి ఇట్లా మట్టి రూపంలో ఇట్లా అయిందనమాట. ఇది ఎరువు అనమాట, పశువుల ఎరువు. ఇకపోతే ఇది వేపపిండి అనమాట. వేపపిండి వేస్తే ఏమైనా ఫంగస్ అవన్నీ ఉంటాయినాక పోతుంది, ఈ మొక్కకు బలం అన్నమాట. ఇదంతా అదే అనమాట. నేను అన్ని కూరగాయ తొక్కలతోటి ఇట్లా తయారు చేసుకున్నా. ఇది మొక్కలకు ఇంపార్టెంట్ అనమాట. ఇంకొకటి యాష్ బూడిద, ఏదన్నా ఫంగస్ వచ్చినా ఏది వచ్చినా కానీ ఇది మొక్కను మంచిగా రక్షిస్తూ ఉంటుంది అనమాట. ఇంకా మీకు కావాలనుకుంటే మన ఇంట్లో ఉన్న పసుపు గినంగా యూజ్ చేసుకోవచ్చు. ఆల్రెడీ బూడిదని ఉపయోగిస్తున్నా కాబట్టి నేను అదేమి యూజ్ చేసుకోవట్లేదు. మీ ఇంట్లో బూడిద లేకపోతే మాత్రం పసుపును ఉపయోగించండి. ఇట్లా కుండీకి మాత్రం ఇట్లా హోల్స్ ఉండాలి. హోల్స్ ఉంటే మాత్రం చాలా బాగా ఉంటుందన్నమాట. నీళ్ళు మంచిగా పోతుంటాయి, చాలా బాగా ఉంటుంది. ఇకపోతే ఎలా కుండీలో తయారు చేసుకొని, అయితే కార్డ్బోర్డు ఉంటుంది కదా, కార్డ్బోర్డును కింద వేసుకోవాలి, ఎందుకంటే తడిసి మనము ఫస్ట్ కొన్ని వాటరే పోస్తాము మొక్క పెట్టినప్పుడు. అది మెల్లమెల్లగా తడిసి అది ఎరువులాగా మారుతుందన్నమాట. కార్డ్బోర్డు కరిగిపోతుంది చాలా ఈజీగా, మొక్కకు ఎరువులాగా మారుతుంది. ఇట్లా అన్నీ ఇప్పటిదాకా ఉన్నటువన్నీ మట్టిలో వేసేసుకుంటున్నా, చూపించినాయి. ఆ బూడిదైనంగా వేసుకుంటున్నా, పశువుల ఎరువుగినంగా వేసేసుకున్నాను అనమాట. మట్టిలో కలుపుకుంటున్నా, పొడి వేస్తున్నా అనమాట. అయితే ఇది ఈ ఎరువుగినంగా దాంట్లో వేస్తున్నా. అంటే ఇది కూరగాయ తొక్కలు అన్నిటితోటి తయారు చేసింది అనమాట. చూడండి ఎట్లా అయిపోయింది అసలు. అందుకోసమని మన ఇంట్లో కొంచెం మట్టి ఉన్నా సరే ఇట్లాంటివన్నీ తయారు చేసుకుంటూ ఉంటే మీకు చాలా మట్టి అయిపోతుంది అనమాట. ఎందుకంటే సిటీలో ఉన్న వాళ్ళకు మట్టి కష్టం కాబట్టి ఇంకా కొంచెం ఇందులో ఉష్క కలుపుకోవాలి. ఆల్రెడీ నా పాత మట్టిలో ఉష్క ఉంది, అందుకోసమని నేను ఇంకా ఉష్క ఏమి వేయట్లేదు. ఇకపోతే చూడండి, ఇదంతా దీంట్లో కలిపేసుకోవాలన్నమాట. నేను కార్డ్బోర్డ్ పెడతా అన్నా కదా, పెట్టలేదు. ఇదనమాట. అంటే ఆల్రెడీ
ఇది ఆ ఎరువులాగా లైట్గా మారిపోయిందనమాట. అందుకే ఇది వేసేస్తున్నా. వాటర్ తగిలి తగిలి అది కంపోస్ట్ ఎరువులాగా మారిపోతుంది. కింద హోల్స్లోకెళ్ళి వాటర్ వెళ్ళిపోతాయి, ఏం కాదు వెళ్ళిపోతాయి. ఇకపోతే చూడు ఇదంతా మట్టి నింపుకోవాలి. నింపుకొని తర్వాత కొన్ని వాటర్ జల్లుతూ ఉండాలి. ఇంకొకటి ఇప్పటిదాకా ఉన్నాయి కదా, మొత్తం మట్టి ఏం నింపుకోవద్దు. ఇంతకుముందు కూరగాయలు ఉంటాయి కదా, అవన్నీ దీంట్లో వేసేసుకోవాలి. ఇవి వాటర్ పోసినప్పుడల్లా కుళ్ళిపోయి ఎరువులాగా తయారవుతూ ఉంటుంది అనమాట. మొక్కకు చాలా బలం. పైనంగా మట్టి పోస్తాం కదా, అప్పుడు ఎరువులాగా మారిపోతూ ఉంటుంది అనమాట. అందుకే కొంచెం మట్టిని గినంగా మనకు బకెట్ అంటే ఈ కుండీని తయారు చేసుకోవచ్చు అనమాట. ఇకపోతే ఇంకొక లేయర్ గినంగా వేసేసుకోవాలి. లేయర్ వేసేసుకొని మళ్ళీ మట్టి పైనంగా వేసేయాలి. పైనంగా వేసేస్తే ఇక అవసరం లేదు, ఇంతకంటే ఎక్కువ వేయొద్దు. ఇదంతా వేరే కుండీలో పెట్టేసుకుంటున్నా. మళ్ళీ ఇంకొక తొట్టిలకు అవసరం వస్తుంది అనమాట. ఇదన్నీ సైడ్కి పెట్టేస్తే వేరే ఇంకొక తొట్టి తయారు చేసేటప్పుడు అది అవసరం వస్తుంది అనమాట. ఇకపోతే అయితే చెక్కల బూడిద పొటాషియం ఎక్కువగా ఉంటుంది. అది పూలు పండ్లు బాగా రావడానికి సహాయపడుతుంది. కానీ ఎక్కువగా వేయకూడదు, చిటికెడు సరిపోతుంది. అదే అమృతాన్ని కూడా విషంగా మార్చేస్తుంది అనమాట. ఇప్పుడు మిశ్రమం ఆల్మోస్ట్ తయారైనట్టు. మట్టి గినంగా వేసేసుకుంటున్నా. చూడండి, కొంచెమే ఉండే మట్టి చూడు ఫుల్ అయిపోయింది. ఇంకా నేనేం చేస్తానంటే పైనంగా పశువుల ఎరువు అన్నమాట, అంటే ఆవు ఎరువు పైనంగా వేసేస్తా. ఎందుకంటే మంచి కంపోస్ట్ ఎరువులాగా మారిపోతుంది అనమాట. ఇక తర్వాత తయారు చేసిన మిశ్రమము మంచి ఎరువు అయిపోతుంది అనమాట. ఇకపోతే మీకు తెలుసా, ఒక చిన్న మొక్క నాటడం అంటే కేవలం ఒక మొక్కను పెంచడం కాదు, ఒక పక్షిని భవిష్యత్తులో గూడు ఇవ్వడం అన్నమాట. ఒక మనిషి నీడ ఇవ్వడం, భూమికి ఒక ఊపిరిని అందించడం. మొక్కలు మాట్లాడవు, కానీ వాటి ఆకులు కృతజ్ఞతను చూపిస్తాయి. మీరు ప్రేమతో నీళ్లు పోస్తే అవి పచ్చదనంతో మీకు ధన్యవాదాలు చెప్తాయి అన్నమాట. చెట్టు నాటితే భవిష్యత్తును నాటినట్టే. ఇక చూడండి, నేను గింజ నాటుతున్నా. ఈ మట్టిలో ఇట్లా పెట్టేసుకుంటా గింజ. ఇది వర్షాకాలము. ఇక మెల్లమెల్లగా మొలకలు వస్తాయి అన్నమాట. అందుకే మట్టిని తయారు చేస్తున్నా. చూసిరు కదా, పాత మట్టిని కొత్త మట్టిలాగా మార్చుకొని గింజలు ఎలా పెట్టాలి, మొక్కను ఎలా నాటుకోవాలి అనే విషయాలు దీంట్లో మీకు మీ ఇంట్లో ఏమైనా మొక్కలు ఉంటే మొక్కలు నాటుకుంటే, నేను అయితే గింజలు పెడుతున్నా. ఇవి మాత్రం బిట్టర్ గార్డ్ అంటే కాకరకాయ గింజలు అనమాట. ఇంకా మట్టిని ప్రేమిస్తే ప్రకృతి మిమ్మల్ని ప్రేమిస్తుంది. ఒక మొక్క 100 మందికి మేలు చేస్తుంది. పచ్చదనం ఉన్న చోట ప్రశాంతత ఉంటుంది అన్నమాట. తప్పకుండా మీరు గినంగా మీ ఇంట్లో ఇట్లా తయారు చేయండి. మట్టిని తయారు చేసి మొక్కలు నాటుకొని మంచి గ్రోతింగ్ ఉంటుంది. మంచి ఫ్లవరింగ్ ఉన్న చెట్లు అయితే మంచి ఫ్లవరింగ్ వస్తుంది. ఇవి వర్షం వచ్చినప్పుడు నేను ఏం చేస్తాను అంటే ఒక కుండ పెట్టుకుంటాను. ఎందుకంటే వర్షం నీళ్ళలో మొక్కలకు కావాల్సిన పోషకాలు అన్నీ దొరుకుతాయి అన్నమాట. చూడండి, మనం ఎన్ని ఫెర్టిలైజర్స్ ఉపయోగించిన వర్షం నీళ్ళు పడ్డప్పుడు మాత్రం మొక్కలు అయితే చాలా సంతోషంగా కనిపిస్తాయి. హాయిగా చల్లటి గాలిని ఇస్తూ ఉంటాయి అన్నమాట. అందుకే నేను వర్షం నీళ్ళను ఒక కుండ పెట్టేసి, ఈ కుండ అదే అనమాట, కుండను పెట్టేసి ఉంచుకున్నాను అనమాట. ఆ నీళ్ళనే పోస్తున్నాను అనమాట. ఇట్లా పాత మట్టిని, పశువుల ఎరువు, కంపోస్ట్, బూడిద ఇలా 4 కలిపి మొక్కలను శక్తివంతమైన ఆహారం తయారవుతుంది. ఈ విధంగా కుండలో మొక్కలు నాటితే అవి వేగంగా పెరిగి అందమైన పూలు, ఆరోగ్యకరమైన ఆకులు ఇస్తాయి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. మన పచ్చదనం కుటుంబంలో భాగం అవ్వండి. గుర్తుంచుకోండి, ఈరోజు నాటిన మొక్క రేపటి తరానికి ఆశీర్వాదము. ఇకపోతే థ్యాంక్ యూ సో మచ్. Goodbye.